ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు కేవలం బీఎస్పీ అభ్యర్థుల కోసమే ప్రచారం చేయరు రేపటి ఎన్నికల్లో. కేసీఆర్ పోటీ చేస్తే కేసీఆర్ ఉత్తముడు, కేసీఆర్కి ఓటేయండి అని కేసీఆర్కి ప్రచారం చేయాలా, కవిత పోటీ చేస్తే కవితకు ప్రచారం చేయాలా, బీఆర్ఎస్కి చెందిన ప్రతి ఎంపీ అభ్యర్థికి మీరు వెళ్ళి ప్రచారం చేయాలి. వాళ్ళు కూడా మా కోసం చేస్తారు కదా, ఇది వాళ్ళు చేయడం వేరు, వాళ్ళు దేనికైనా రెడీ అవుతారు. రఘు గారు మీరు దానికి రెడీ అవుతున్నారు అని అంటే ఇది ఎట్లా మీరు సమర్థించుకుంటారు? నేను ఏ వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చినో ఆ వర్గాల ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం. మీరు దేనికైనా రెడీ అవుతారన్నారుగా, నేను ఆ వర్గాల ప్రయోజనాల కోసం, ఆ వర్గాల అభ్యున్నతి కోసం, ఆ వర్గాల ఆత్మగౌరవం కోసం, ఆత్మగౌరవం అంటే మీకు మల్లుబట్టి విక్రమార్క మీ ఫ్రేమ్లో తిరుగుతూ ఉంటుంది, ఆ వర్గాల ఆత్మగౌరవం కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధమవుతా. వారు నాకు హెల్ప్ చేస్తారండి. వాళ్ళు ఒక కూటమైన తర్వాత వాళ్ళ బలం మాకు సపోర్ట్ చేస్తుంది, మాకు పనికొస్తుంది, మా బలం వాళ్ళకి పనికొస్తుంది. నా మెదడులో తిరిగినట్టు మీ మెదడులో తిరగవా గతంలో మాట్లాడిన మాటలు? నేను కేసీఆర్ విధానాలని, కాళేశ్వరం, మేము ఆ రోజు ఇవన్నీ అంశాలు మీ మెదడులో కూడా తిరుగుతాయి కదా? తిరుగుతాయి. మీ మాటలు వింటున్న ప్రజల మెదడులో కూడా తిరుగుతాయి. తిరగాలి. నేను ఏ వర్గ ప్రయోజనాల కోసం ఆ రోజు రోడ్డెక్కినో, ఏ వర్గ ప్రయోజనాల కోసం ఇందిరా పార్కులో చేసినో, నేను ఆమరణ నిరాహార తీసినప్పుడు మీరే ఉన్నారు, మీరు ఒక్కరే నన్ను ఇంటర్వ్యూ చేశారు, మీరు ఒక్కరే ఇంటర్వ్యూ చేశారు, పోలీసు వాళ్ళు ఎత్తుకొని పోతుంటే. సో ఆ వర్గ ప్రయోజనాల కోసం నేను ఇప్పటికి కూడా కట్టుబడిన. ఇప్పుడే నేను అశోక్ సార్ అని ఒక నిరుద్యోగుల జేఏసీ నాయకుడు ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన కలిసి మీ స్టూడియోకి డైరెక్ట్ వచ్చిన నేను. సో నేను వర్గ ప్రయోజనాలకు దెబ్బతిన్నప్పుడు నేను బరాబర్ ప్రవీణ్ కుమార్ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. ప్రవీణ్ కుమార్ ఎప్పుడు జనాలు అనుకోరా అంటున్నాను నేను. ఆనాడు అట్లా మాట్లాడినారు, ఈనాడు ఇట్లా మాట్లాడినారు, ఏంటి ప్రవీణ్ సార్ మీరు కూడా అని అనుకోరా? మీరు అనుకునే జనాలకు పాదాభివందనాలు. కానీ నేనేమంటున్నానంటే ఆ జనాల ప్రయోజనాల కోసమే ఈరోజు ప్రవీణ్ కుమార్ భారతీయ రాష్ట్ర సమితితోని చేతులు కలిపిండు. నేను ఎంపీ కావాలని మాత్రమే కాదు, చట్టసభల్లో మీరు అనుకునే జనాల గొంతుకగా నిలవాలని పోతున్నాను. యుద్ధక్షేత్రంలోకి పోతున్నా, ఇక జనాల మీద వదిలేస్తున్నా. ఇవాళ మీరు మళ్ళీ మిమ్మల్ని మోసం చేసే నాయకులనే గెలిపించుకుంటారా, లేకపోతే మీ బిడ్డగా సర్వం త్యాగం చేసి ఎన్ని రాళ్ళు పడుతున్నా, ఎంత బురద చల్లుతున్నా, ఎన్నో పర్సనల్ అటాక్ చేస్తున్నా కూడా మరి మీ బిడ్డగా మీకు గొంతుగా నిలవడానికి పోతున్న ప్రవీణ్ కుమార్ వెంట ఉంటారా అన్నది ఈరోజు తెలంగాణ జనాలు నిర్ణయించుకోవాలి. కానీ మీరు ఇంకొంత వెయిట్ చేసి ఒక 2-3 ఏళ్ల తర్వాత ఆ పొత్తుకెళ్ళినా కూడా ఇంత పెద్ద ఎత్తున విమర్శ వచ్చేది కాదు. మొన్ననే అయిపోయింది. జస్ట్ ఒక 100 days కూడా కంప్లీట్ కాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం అన్నది అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. 2-3 years తర్వాత చేస్తుంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వచ్చేది. సో అప్పుడు ఆర్ఎస్పీ నిర్ణయం తీసుకున్నా కూడా ఓకే ఆయన అపోజిషన్లోనే ఉండాలనుకుంటున్నాడు, రాబోయే ఎలక్షన్లో ఓట్లు సీట్లు సాధించాలనుకుంటున్నాడు అన్న యాంగిల్ని ఏమైనా జనాలు చూసేవాళ్ళేమో. మీరు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ నాయకులు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న పరిశీలకులు మీలాగానే ఆలోచిస్తారు. కానీ నేనేమంటున్నా అంటే రావు గారు, సో ఇదొక మాకు ఒక చక్కటి అవకాశం. రెండవది, ఇది తెలంగాణకు రాజకీయ అవసరం, చారిత్రక అవసరం. తెలంగాణ ఇవాళ ప్రమాదంలో ఉన్నది. తెలంగాణ ప్రజలు చాలా పెనుముప్పు దగ్గరకు వస్తున్నారు. తెలంగాణ ప్రజల మీదకి ఒక పెనుముప్పు వస్తుంది. అదేందో నేను చెప్తా. రాజ్యాంగం రద్దు కాబోతున్నది. ఓకే, సో నిన్ననే చూసినట్టుగా మీరు సిఏఏ నోటిఫై చేశారు, రైట్? సో రేపు రిజర్వేషన్లు తీసేస్తారు, రైట్? సో రేపు ఇంకా చాలా మనుస్మృతి అమల్లోకి వస్తుంది, రైట్? సో మళ్ళీ పాత రోజులు, చీకటి రోజులు మళ్ళీ దేశంలోకి రాబోతున్నాయి. ఈ దేశంలో ఉంటే ఒకటే రిలీజన్ ఉండాలి, మిగతా రిలీజన్ ఉండకూడదు అనేది ఒకటి వస్తుంది. తర్వాత రిలీజియన్ పేరు మీద ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సిన కనీస హక్కులను కూడా అణిచివేసే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మరి దేశం మీద రుద్దబోతున్నది. తెలంగాణ కూడా దేశంలో ఒక భాగమే. అందుకొరకే ఆ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, తెలంగాణ విశాల ప్రయోజనాల కోసం ఇవాళ మరి బీఆర్ఎస్ బీఎస్పీ చేతులు కలపాల్సిన అవసరం వచ్చింది, చారిత్రక అవసరం. ఓపెన్ మీటింగ్ లో చెప్పిండు, పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని రీరైట్ చేయాల్సిన అవసరం ఉంది అని. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ క్షణాల వ్యవధిలో స్పందించిండు, ప్రెస్ మీట్ పెట్టి ఉతికి అవతల పాడేసిండు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని, అంటే ఆలోచన విధానాన్ని. భారత రాజ్యాంగం రద్దు చేయాలని అనుకున్న వాళ్ళ దాంట్లో కేసీఆర్ ఉన్నాడు కదా. తర్వాత సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వారు మళ్ళీ దాని మీద వివరణ ఇచ్చిండ్రండి. సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు అన్నది కరెక్ట్. మేమందరం పోయి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ట్యాంక్ బండ్ దగ్గర మేమందరం కూడా పోయి పెద్ద ఎత్తున ధర్నా చేయడం. దాని తర్వాత నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో
మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది చాలా ఖండనీయం, ఇంత పవిత్రమైన రాజ్యాంగాన్ని ఏమాత్రం అమలు చేయకుండా పూర్తిగా సమూలంగా నిర్మూలించాలని అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత వెంటనే దాని మీద వివరణ ఇచ్చిండు. అయ్యా నేను రద్దు చేయాలని లేదు, నేను ఏమన్నా అంటే 18% పెరిగిన దళితుల కోసం, 52% పెరిగిన ఓబీసీల కోసం, ఇంకా రకరకాల వర్గాల ప్రయోజనాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు రాజ్యాంగం లేకపోతే దీన్ని మార్చండి అన్నారు. నేను అన్నదాన్ని మీరు తప్పర్థం చేసుకున్నారు. నేను ఈ రాజ్యాంగాన్ని ఇంప్రూవ్ చేయాలి, అమెండ్మెంట్ చేద్దాము, మారుస్తామంటే కొన్ని అధికరణాలు మార్చి ఈ వర్గ ప్రయోజనాలుగా మారుద్దామని స్పష్టంగా ఇచ్చింది. మీకు కావాలంటే వీడియోలు కూడా చూడవచ్చు. సో ఇప్పుడు అది పక్కా పెట్టండి, ఇవాళ 400 సీట్లు ఇవ్వండి, రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు. అలహాబాద్ అంటే ఇప్పుడున్న ప్రయాగ్రాజ్లో ఆల్రెడీ ఒక కొత్త రాజ్యాంగానికి ముసాయిదా తయారు చేయబడ్డది. అదంతా కూడా మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారికి ఇచ్చిండ్రు 125 మంది సభ్యుల కమిటీ. మరి అది రేపు అమల్లోకి వస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు నమ్ముతున్నారా కేసీఆర్ ఎవరితో కలిసి లేరు అని? కేసీఆర్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా తన రాజకీయం తనే చేస్తున్నాడు, తనది ఒక ఇండివిజువల్ పార్టీ అని మీరు నమ్ముతున్నారా? కేసీఆర్ ఎవరితో ఇంటర్నల్గా కేసీఆర్ పొత్తులు పెట్టుకోలేదని మీరు నమ్ముతున్నారా? కేసీఆర్ గారు ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీతో మాత్రమే ఉన్నారని నేను నమ్ముతున్నాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఒకవేళ కేసీఆర్ గారు ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటే ఆ కూటమిలో మేము ఉండము అనేది కేసీఆర్ గారు కూడా చెప్పు. మా అధినేత్రి బహంజీ కుమారి మాయావతి గారు చాలా క్లియర్గా స్పష్టంగా మాకు దిశానిర్దేశం చేశారు. ఏమని? మీరు బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీతోనే పొత్తు పెట్టుకోకూడదు, రైట్? అంటే మేము పెట్టుకోము. రెండోది కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అంటే ఆ కూటమిలో ఉండే ఏ పార్టీతో కూడా మేము పొత్తు పెట్టుకోము. ఇండిపెండెంట్గా ఉండే పార్టీస్లో మాకు స్థానికంగా అనుకూలిస్తే 2 వర్గాల మధ్యలో సయోధ్య కుదిరితే ఆ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు పొత్తు పెట్టుకోవచ్చు, 2 వర్గాల మధ్యలో ఒక అవగాహన కుదిరితే. అంతే తప్ప మేము బీజేపీతో ఈరోజు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మేము ఆ కూటమి నుంచి బయటకు వస్తాం. వెరీ సింపుల్. ఎందుకంటే బీజేపీ దేశంలో విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తూ ఉన్నది, రాజ్యాంగ వ్యవస్థలందరూ రద్దు చేస్తూ ఉన్నది. మీరు చూసి మీ కళ్ళ ముందే కనిపిస్తున్నది. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు ఈరోజు మధ్యాహ్నం వరకల్లా మీరు ఎస్బీఐ ఎవరెవరైతే 6,000 కోట్ల రూపాయలు 7,000 కోట్ల రూపాయలు బీజేపీకి ఏ సంస్థలు అయితే ఇచ్చినాయో వాటి మీద డేటా ఇవ్వండి అని 3 నెలల క్రితం చెప్తే ఇంతవరకు ఏమంటున్నారు? ఆ డేటా మా దగ్గర లేదు. ఆ ప్రమాదం కేసీఆర్ కూడా పొంచున్నది. ఆ ప్రమాదం కేసీఆర్ కూడా పొంచి ఉన్నది. ఒక విధానం మీద మాట్లాడుతున్నా. సో అయ్యా ఎస్బీఐ ఏమని ఇచ్చింది? నిన్న ఎస్బీఐ ఏం చెప్పింది సుప్రీంకోర్టుకు? మేము మ్యాచ్ చేస్తున్నామంట. 6,000 కోట్లు ఆన్లైన్ చేసి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత 6,000 కోట్లు 7,000 కోట్లు మ్యాచ్ చేయడం ఏంటండి? అంత రికార్డులలో ఉంటే అంటే ఎస్బీఐని తన గుప్పిట్లో పెట్టుకొని, అట్లా రకరకాల బ్యాంకులను తన గుప్పిట్లో పెట్టుకొని, రాజ్యాంగ సంస్థను తన గుప్పిట్లో పెట్టుకొని సుప్రీంకోర్టు దగ్గర కూడా అసలు విషయం బయటపడకుండా చూస్తుంది బీజేపీ. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, సిబిఐని అట్లనే వాడుకుంటున్నది, ఈడీని అట్లనే వాడుకుంటున్నది, బ్యాంకులను అట్లనే వాడుకుంటున్నది, ఇన్సూరెన్స్ సంస్థలు వాడుకుంటున్నది, అదేవిధంగా ఆల్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ని వాడుకుంటున్నది, న్యాయ వ్యవస్థను కూడా తూట్లు పడుస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఎలక్షన్లకి ముందు మీరు కూడా ప్రచారం చేసినారు, బీఆర్ఎస్ బీజేపీ ఇంటర్నల్ అలయన్స్ వల్లనే కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావట్లేదు లిక్కర్ స్కామ్లోని కొన్ని 100 సార్లు మీరు మాట్లాడినారు. అంటే ఇప్పుడు ఆ ఇంటర్నల్ పొత్తు నుంచి బయటకు వచ్చినట్ట కేసీఆర్? ఇప్పుడు కేసీఆర్ గారు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని ఉంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ ఎంపీల లిస్టు వాళ్ళు బయట పెట్టారు కదా. ఆల్రెడీ వాళ్ళు 8 సీట్లను ఏమో డిక్లేర్ చేసేసినారు, వాళ్ళు మిగతా సీట్లు కూడా డిక్లేర్ చేస్తారు. వాళ్ళకి అలయన్స్ లేదండి. అందుకొరకే మేము అఫీషియల్గా అంటే వాళ్ళకి అలయన్స్ లేదు, వాళ్ళకి అవసరం ఉంది అలయన్స్, మాకు అవసరం ఉన్నది, అందుకొరకే మేము చేతులు కలిపినాం. వాళ్ళు ఒకవేళ బీజేపీతోనే అలయన్స్ పెట్టుకుంటే బీఎస్పీ ఉండదండి, ఆ కూటమిలో ఉండదు. నేను ఓపెన్ చెప్తున్నా.